ఏదో ప్రశాంతంగా పిఆర్ ఆడుకున్నామండి. ప్రశాంతంగా పిఆర్ ఆడుకోనికుండా సిఎస్ ఆడేలా చేశారు మా గరేనా బాబు. ఫోన్లో ప్రశాంతంగా సిఎస్ఐ ఆడదామంటే అవతల పక్క మాస్టర్ ప్లేయర్ పెట్టుకొని నా వైపు బాటికలు పడ్డారు మా. పడితే పడ్డారు, వాళ్ళు మేము సపోర్ట్ ఇచ్చినా పర్లేదు మా. సపోర్ట్ కాదు కదా, వాళ్ళు నా పక్క చంపేస్తుంటే ఇట్లా సినిమా చేస్తున్నారు మా. ప్రస్తుతానికి వీళ్ళ ఎంత మంచి సపోర్ట్ వల్ల 2 మ్యాచ్లు ఎనిమిదిలో మింగారు మా మమ్మల్ని. ఆ బాధలో నెంబర్ 1 నెంబర్ 3 ఇప్పుడే చెక్కేశారు మా బయటికి. ఏంది మావా 8 ఒక్కడ కూడా కనబడట్లేదు? నన్ను చూసి భయపడ్డారా ఎట్టా? లేదు, మనం చూసి ఎందుకు భయపడతారు? మనల్ని ముద్దెట్టుకున్నారు 2 మ్యాచ్లు కాబట్టి అర్థమైపోయి ఉంటుంది మన సంగతి. ఇక్కడ ఎవరో ఉన్నట్టున్నాడా? వేసారా ఇదోడ వస్తున్నాడు చూద్దాం. ఇది కూడా పడిపోయాడు. చాలు అబ్బాయి దూడరాయిడా నా కొడక ఉందరా నీ కాగు నీకుందే ఓడి పుట్టక్కని నీకు లేదా అంటే నా పరిస్థితి ఏంది మావా? ఓ హౌ నైస్. ఆఖరికి నెంబర్ 4 కూడా వెళ్ళిపోయాడు. కంప్లీట్ గా పద్ధతిగా 4 వెళ్ళిపోయారు కాబట్టి సోలో వర్సెస్ స్క్వాడ్ అయిపోయింది. ఇప్పుడు ఇది 1-4 ఆడుకుంటా కూర్చోవాలి. ఒక్కలే మనం వేసేది ఏం లేదు, వాళ్ళు ఈవెంట్ కూడా మిగతారు, లేకపోతే మనమైనా పడతాం. పడిపోయింది వీడోడ్రా వాడేసాడా? అవును ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్, నా గంట ఏమిది? ఇంకోటి పడ్డాడు. ఓపెన్లో పరిగెత్తుకోడు నన్ను తెలీదా ఎందుకు? ఎందుకంటే పెట్టి టాప్అప్ వేసి ఫ్రైమ్ డౌన్ 7లో 8లోకి వెళ్ళి ఎందుకురా నా చేతిలో వచ్చి పెట్టించుకుంటారు బాగా. వీడోడో చూడు మా పద్ధతి రేటింగ్ వచ్చాడు. ఈడు కూడా పడిపోయాడు. అయిపోయింది, ఈడికి కూడా తడి పడిపోయింది. ఎందుకురా ఎందుకు నా దగ్గర వచ్చి కొట్టుకోవడం అవసరమా? కొట్టినప్పుడు ఫీలింగ్ చేసుకోవాలి. వీడోడో కింద దూకాడు. ఓరే ఎందుకురా వాళ్ళే సర్వైవ్ ఇచ్చుకుంటా కూర్చుంటా. ఎంతమంది అంటారా కొట్టేది? ఈ దగ్గర ఇచ్చి బొక్క ఫ్రెండ్స్. రివైవ్ వేస్తాను, వాళ్ళు ఎరిపోతారు, వస్తారు. మళ్ళా రివైవ్ వేస్తాను, మళ్ళా వస్తారు. మనోడు ఫైరింగ్ ఇస్తున్నాడు. పడింది హెడ్. నాన్న ఓపెన్ లో కూర్చొని మెడికెట్లు తెచ్చుకోవడం. ఒక్కడున్నాడు, ఈడు కూడా అయిపోయాడు. ఇప్పుడు ఎట్టా మనం వేసి కొట్టాం కదా అని చెప్పి ఎమోట్లు వేసి వాళ్ళకి మండిచ్చి నెక్స్ట్ మ్యాచ్ మనం సామింగారనుకో సరిగ్గా ఉండిద్ది మామ. పద్ధతిగా M9 వాడుకోవడం మంచిది మామ, ఎందుకంటే అదే వంటలు బాగుపడుతుంది. ఇప్పుడు M4 తీసుకుని మ్యాచ్ స్పాలింగ్ కూడా ఉంది చెప్పండి, కాబట్టి పద్ధతిగా మార్చేసుకుందాం. మై బాట్ స్క్వాడ్. ఈడు నెంబర్ 1 ఫస్ట్ హాఫ్ లైన్, ఈడు నెంబర్ 2 సెకండ్ హాఫ్ లైన్, ఈడు నెంబర్ 3 థర్డ్ హాఫ్ లైన్. ఇదే మొత్తమ్మని పట్టుకుందా ఈడు ఫస్ట్ ఎడికెళ్ళి. సరే కానీ ఈ మ్యాచ్ ఓడిపోతామా వేసి కొడతామా చూసేద్దాం. నా వైపు ఏమో ఈసారి ఒక్కడు కూడా రాట్లేదా? ఏది కొట్టామని భయపడ్డారట. వాడు పరిగెత్తాడు, కనబడ్డాడు కాబట్టి వాడిని వెంటాడు. ముందర పడుతుంటే వెనక్కి చూడాలి కదా, ఎప్పుడు చిరుడు ఒక్కరు తొందరకూడదురా. వీడెవడు చిరుడు పడినా గేమ్లో పెట్టుకున్నాడు. కాసేపు చూస్తే ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా వేస్తే ఈసారి కూడా వేసి కూడా వేయచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది. వీడెవడు చిరుడు రోడ్లు కోసం ఎందుకురా కష్టపడతారు. లాస్ట్ కూడా ఆడ చచ్చిపోతే పడమంటాము, ఇది కదా కావాల్సింది. వెయిటింగ్ ఫర్ దట్ వన్ బోస్టీకి వచ్చేసాడు కూడా. చాలు, ఈసారి కూడా వేసి వచ్చేసింది. ఈసారి ఎమోట్ వేయచ్చు, కాకపోతే వేస్తే నెక్స్ట్ మ్యాచ్ ఎక్కేస్తారు. రెండు మ్యాచ్లు వేసి కొట్టామని చెప్పి 8కి జీలో కాలిపోయింటుంది మామ. ఇప్పుడు 2 విషయాలు జరగచ్చు. ఫస్ట్, నిన్ను ఈసారి కూడా వేసి కొట్టేయచ్చు. సెకండ్,
ఓన్లీ నన్ను తిరిగి కొట్టేసి వాళ్ళు బోయా కొట్టేయచ్చు. ఏం జరుగుతుందో చూద్దాం. వెయిటింగ్ ఫర్ ఫ్యూ మూమెంట్స్. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తాడు? ఓపెన్ అయింది, మొదలెడతాం. ఇటు సైడ్ కూడా రాలేదు కాబట్టి మనం లోపలికి పోతాం. కనబడ్డాడు మావాడా, చూసేసారు మామ, వచ్చేసాడు మావాడా. ఓడి పడిపోయింది. వీడియో నన్ను వచ్చేసాడు. ఓవర్లో లాస్ట్ నన్ను అయితే కొట్టేసి బోయా కొట్టేశారు మామ. కాకపోతే ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్, లైక్ చేసుకోండి. మీ ఫ్రీ ఫైర్ ఫ్రెండ్కి షేర్ చేయండి.